నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. జర్మనీలో చదువుకోవాలని చూస్తున్నారా? జర్మనీలో స్థిరపడాలని చూస్తున్నారా? అడ్మిషన్ నుంచి వీసా ప్రాసెస్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి విషయాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ ఫౌజియా. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో జనరలీ స్టూడెంట్స్ జర్మనీలో చదువుకోవాలి, జర్మనీలో స్థిరపడాలి అని అనుకోవడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఎలా ఉంటుంది? రీజన్ వచ్చేసి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి జర్మనీ? ఫస్ట్ థింగ్ లైక్ మనం ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటామండి. సో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటున్నామంటే జర్మనీలో స్టడీస్ ఆర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది మనకు. ఆ పరంగా చూసుకున్న ఈవెన్ లైక్ మనం సెటిల్మెంట్ ఆప్షన్ చూసుకుంటున్నాము. సో ఆ సెటిల్మెంట్ ఆప్షన్స్కైనా లేకపోతే మనం ఫర్దర్గా లైక్ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటాము, లేకపోతే మైగ్రేషన్కైనా. సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్లో మనకు జర్మనీలో ఎడ్యుకేషన్ అనేది సూటబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా లైక్ కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, అయితే జర్మనీలో చదువుకోవడానికి ఏ కోర్సెస్ అయితే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి? కోర్సెస్ లైక్ స్పెసిఫిక్గా అని కాదు, జర్మనీలో కూడా అన్ని కోర్సెస్కి అవైలబిలిటీ ఉంది అండి. సో మనకు ఎలా అంటే ఇప్పుడు జర్మనీ అంటే స్టూడెంట్ మైండ్లో ఎలా ఉంటుందంటే ఓకే లైక్ మెకానికల్ కోర్సెస్ చాలా చేయొచ్చు అని. అండ్ ఈవెన్ దో మెకానికల్ స్టూడెంట్కి ఎంత సౌకర్యం ఉందో అక్కడ మనకు సేమ్ యాజ్ అదర్ ప్రోగ్రామ్స్ చూసుకున్నా, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చూసుకుంటున్నాము, ఆర్ ఇట్స్ లైక్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్ లైక్ బిజినెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ హూ హాస్ డన్ బ్యాచిలర్స్ ఇక్కడ వాళ్ళకి సూటబుల్ ప్రోగ్రామ్స్ అనేవి సజెస్ట్ చేయొచ్చు ఆ పదంగా. కానీ అండ్ అపార్ట్ ఫ్రమ్ మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. రైట్. సో అక్కడికి వెళ్ళడానికి అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తే అది సెటిల్మెంట్ బాగుంటుందంటారా, లేదా డైరెక్ట్ స్టడీస్ అక్కడ చేసి అక్కడే సెటిల్ అయ్యేలాగా ఏ సెటిల్మెంట్ బాగుంటుంది? జాబ్ అంటున్నాము లైక్ కరెక్ట్. ఫస్ట్ లైక్ స్టడీస్ కోసం వెళ్తున్నారంటే బేస్డ్ ఆన్ దట్ పార్ట్ టైం జాబ్స్ అవైలబిలిటీ కూడా ఉంది మనకి. సో పార్ట్ టైం కాకుండా లైక్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ స్టడీస్ ఆల్సో ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వైల్ స్టడీయింగ్ కెన్ ఎర్న్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో వీ హ్యావ్ అ స్టెబిలిటీ పీరియడ్ వేర్ దే కెన్ స్టే అండ్ డూ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. రైట్. జర్మనీకి వెళ్ళాలి అంటే కనుక వీసా ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది? దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? జాబ్స్ అపార్ట్ ఫ్రమ్ లైక్ జర్మనీ ప్రాసెస్ చూసుకుంటున్నామంటే సేమ్ యాజ్ కంట్రీస్ లాగా మనం ఏ కంట్రీస్కి ప్రిఫర్ చేసుకుంటున్నాము ఆర్ఎస్ లైక్ వేరియబుల్ ఎలా ఉంటుందంటే కొన్ని లివింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర వేరీ వస్తుంది ప్రాసెస్కి చెక్ చేసుకుంటే. కానీ లైక్ ఆల్ డాక్యుమెంటేషన్ విల్ బీ సేమ్ లైక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావాలి జనరల్గా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పాస్పోర్ట్ ఆర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఎస్ఓపీస్ అలాంటి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మనం జనరల్గా యూనివర్సిటీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. రైట్. జర్మనీ వీసాకి అప్లై చేయడానికి ఏమేమి కావాలంటారు? వీసాకి అప్లై చేయడానికి అంటే లైక్ వీసా ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ అనేది ఉండదండి. సో ఈజీగా లైక్ అప్రూవెన్స్ రేట్ చాలా బాగుంటుంది. సో దాన్ని బట్టి వీసాకి లైక్ ఆల్ ద డాక్యుమెంట్స్ వాట్ వీ ఆర్ సబ్మిటింగ్ ఇన్ ద యూనివర్సిటీస్, దాంతోపాటు ఫైనాన్షియల్స్ అవి అన్నీ యాడ్ చేసి మనం జనరల్గా డ్రాప్ సెక్షన్ ఉంటుంది విఎఫ్ఎస్కి అని మనం డ్రాప్ చేస్తాము వీసా యాక్చువల్గా. రైట్. వీసా కోసం మనం ఎన్ని మంత్స్ ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది? అంటే వీసా ప్రొసీజర్ మొత్తం మనకి ఎప్పుడు అవుతుంది? వీసా ప్రాసెస్ కాకుండా ఇఫ్ స్టూడెంట్ ఈజ్ లుకింగ్ ఫర్ జర్మనీ అంటే ఎవరైనా ఇంటెన్షన్ పెట్టుకున్నారు ఆర్ లైక్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఐడియా ఎక్కడ వెళ్ళాలి అని. సో జర్మనీ వచ్చేసి ఒక మనకు లైక్ అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ ప్లస్ నౌ వాట్ ఈస్ లైక్ జర్మనీకి ఇంకా లైక్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, జాబ్ పరంగా చూసుకున్నా ఆర్ లైక్ సెటిల్మెంట్ పిఆర్ కోసం చూసుకున్నా కొంచెం ఆపర్చునిటీస్ పెరిగాయండి. సో దాన్ని బట్టి ఎలా అంటే ఇప్పుడు వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము, సో సర్టన్ టైం పీరియడ్లో స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎలా ఉంటుంది అంటే ఒక థింక్ చేస్తారు ఓకే 1 month బిఫోర్ చేసుకున్నాము అంటే మైట్ బి మనకు అడ్మిషన్ వచ్చేసి వీ కెన్ గో హెడ్ విత్ ద ప్రాసెస్. కానీ ఒక 6 months ఆర్ లైక్ 4 months బిఫోర్ మనం ఒక ఇంటేక్కి ప్లాన్ చేసుకున్నామంటే, ఎందుకంటే ఇక్కడ ఇంటేక్స్ ఉంటాయి లైక్ జనవరి ఉంది మనకు, ఫాల్ ఇంటేక్ ఉంది దట్ కమ్స్ ఇన్ సెప్టెంబర్. సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక సర్టన్ ఇంటేక్కి వెళ్ళాలి అంటే మనం బెటర్ that we have to start the process before 4 to 6 months.
అండ్ దాంట్లో ఏముంటుంది అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము అంటే అక్కడ నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జనరల్గా. ఆ ప్రాసెస్ని బట్టి ఇంకా అడ్మిషన్ రావాలి యూనివర్సిటీ నుంచి జనరల్గా వన్ మంత్ అలా సర్టన్ టైం పీరియడ్లో, అండ్ దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ద అడిషనల్ రిక్వైర్మెంట్స్. రైట్. అలాగే జర్మనీలో పర్మనెంట్ వీసా పొందాలి అంటే ప్రొసీజర్ ఏముంటుంది స్టార్ట్ టు ఎండ్? పర్మనెంట్ రెసిడెన్స్కి ఇఫ్ దే ఆర్ స్టూడెంట్ ఆర్ కంప్లీటింగ్ దే మాస్టర్స్ అక్కడ ఐదర్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆర్ఎల్స్ లైక్ చదువుకుంటున్నారు. ఆ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ చదువుకున్న తర్వాత జనరల్గా ఒక 5 years కంప్లీట్ చేశారు అక్కడ అంటే మనకు పిఆర్ అవైలబిలిటీ ఉంది అండి. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హుస్నాబాద్ నుంచి మొజాయిద్ హుస్సేన్, నమస్తే అండి. హలో. हेलो अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम जी, बोलिए. मेरा नाम मोहम्मद मुजाहिद हुसैन है। जी मुजाहिद बोलिए. मेरा बेटा जर्मनी में एमएस किया, जी मैकेनिकल इंजीनियर, सॉफ्टवेयर भी किया जर्मनी में, ओके तो आके एक हफ्ता हुआ। ओके. जर्मनी में जॉब के वास्ते ट्राई कर रहा मेरा बेटा। बिल्कुल सर, लाइक आप अगर उन्होंने मास्टर्स भी वहीं से कंप्लीट कर लिए बोल तो आपको जर्मनी में पीआर के लिए भी अप्लाई कर सकते हैं, जहाँ पे एक्सेला इज़ गोइंग टू बी हेल्प यू आउट कम्प्लीटली. आपको पीआर या फिर वर्क के लिए अगर आप देख रहे हैं तो वी आर गोइंग टू हेल्प यू आउट इन दैट ऑल्सो. सो आप इस नंबर पे एक बार रीच होके आपका रिक्वायर्ड डिटेल्स भेजिए, सो वी कैन हेल्प यू आउट विद द पीआर एंड जॉब ऑल्सो. రైట్. సో జర్మనీలో అక్కడ సెటిల్ అవ్వాలంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎవరికైనా ఎండ్ ఆఫ్ ది డే మనకు మంచి పే రావాలి అని ఆలోచిస్తారు. ఎస్ ఎస్. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే అక్కడ పే స్కేల్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా, ఎందుకంటే మనం వన్స్ చదువుకుంటున్నామంటే ఇన్ ద మీన్ వైల్ విల్ లుక్ అవుట్ ఫర్ ద ఆపర్చునిటీస్ వేర్ వీ కెన్ ఎర్న్. సో దాంట్లో ఎలా ఉంటుందంటే వన్స్ రిలేటబుల్ ప్రోగ్రామ్ కన్నా జాబ్స్ అవైలబుల్గా దొరుకుతాయి మనకి. ఆర్ఎల్స్ మనకు ఈవెన్ దో స్టడీయింగ్ అప్పుడు యూనివర్సిటీలో పర్టికులర్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. కాకుండా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో దే కెన్ డూ ద జాబ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఆల్సో, అండ్ లేటర్ ఆన్ రిలేటబుల్ అయినా ఆర్ ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫీల్డ్ అయినా దే ఆర్ గోయింగ్ టు గెట్ అ జాబ్ అండ్ ఫుల్ఫిల్ ద థింగ్స్ ఓవర్ దేర్. రైట్. అలాగే అక్కడ చదువుకునే స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అవసరం కాకుండా దే హ్యావ్ అ రైట్. యాక్చువల్లీ 20 hours అయితే జనరల్ టైం పీరియడ్ వాళ్ళకు కంపల్సరీగా ఒక టైం పీరియడ్ ఉంది వేర్ దే కెన్ గో హెడ్ విత్ ద పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీ. 20 hours పర్ వీక్ దే కెన్ డూ ఈజీలీ. సో దట్స్ వై లైక్ దే కెన్ ఫుల్ఫిల్ ద ట్యూషన్ ఫీజెస్ దట్ గోయింగ్ టు బి హెల్ప్ దెమ్ అవుట్ ఆల్సో. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం గారు, నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం, యా చెప్పండి అండి. మా బాబు బీడీఎస్ అయిపోయింది మేడం. జర్మనీలో ఎంబీఎస్ చేయడానికి స్కోప్ ఉందా లేకపోతే వేరే కోర్స్ చేయడానికి స్కోప్ ఉందా దాని గురించి కాల్ చేశాను మేడం. ఓకే, ఎప్పుడైంది అండి తనది బీడీఎస్? జస్ట్ అంటే ఇప్పుడు అయిపోతుంది మేడం, జనవరి ఎండింగ్ అయిపోతుంది మేడం. ఓకే, సో ఐదర్ తను ఎండిఎస్ ప్రోగ్రామ్స్కి అయినా ఆర్ఎస్ లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. సో బీడిఎస్లో పర్టికులర్ చేయాలి, ఎండిఎస్ చూస్తున్నారా లేకపోతే హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చూస్తున్నారా, దాన్ని బట్టి ఇప్పుడు ఒకసారి మీరు ఆ నెంబర్కి రీచ్ అయితే అకార్డింగ్ టు దాట్ ప్రొఫైల్ మనం హెల్ప్ చేయొచ్చండి. రైట్. అయితే జర్మనీలో చదవాలి అంటే ఒక కోర్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఆ కోర్స్ ట్యూషన్ ఫీజు ఎంతవరకు ఉంటుంది? కోర్స్ పరంగా చూసుకుంటే మాస్టర్స్ మనకు 2 years ఉంటుందండి జనరల్గా. సో 2 years మాస్టర్స్, దాంతోపాటు స్టే బ్యాక్ పీరియడ్ వచ్చేసి మనకు 2 years ఉంటుంది. ఈవెన్ దో సమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వేర్ వీ కెన్ గెట్ 1 year ప్రోగ్రామ్ ఆల్సో. కానీ మోర్ అవర్ స్టూడెంట్స్ వెళ్తున్నారంటే డెఫినెట్గా 2 years ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని బట్టి 2 years ప్రోగ్రామ్ మాస్టర్స్ అండ్ లైక్ 2 years స్టే బ్యాక్ పీరియడ్ ఉంటుంది మనకి. రైట్. అలాగే జర్మనీకి వెళ్ళాలనుకుంటే ఏదైనా లాంగ్వేజ్ టెస్ట్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందంటారా? ఐఎల్ఎస్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది?
సి లాంగ్వేజ్ టెస్ట్ జర్మనీకి వచ్చేసి వన్ థాట్ లైక్ జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ కంపల్సరీ అండ్ ఐఎల్స్ రాయాలి కంపల్సరీ అని వింటాం. బట్ హియర్ కమింగ్ టు ద థింగ్స్, మనకు ఐఎల్స్ లేకున్నా అదర్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ లైక్ టోఫెల్ ఉంది మనకు, ఆర్ఎల్స్ లైక్ డ్యూలింగో ఉంది. టోఫెల్ వచ్చేసి జనరల్గా మీకు 80+ ఉంటేనే యాక్సెప్ట్ చేసేస్తున్నారు అండ్ మనకు డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వన్ థాట్ దట్ యూరోపియన్ కంట్రీస్ జనరలీ రిక్వైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్, ఈవెన్ జర్మన్ లాంగ్వేజ్ ఇన్ జర్మనీ ఆర్ఎల్స్ అక్కడ మనకు వేరే కంట్రీస్కి వెళ్తున్న ఆ లాంగ్వేజ్ రావాలి కంపల్సరీగా అని ఒక థాట్ ఉండేది. బట్ నౌ డేస్ లైక్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈజీగా జర్మనీ వెళ్ళాలంటే కూడా ఇంగ్లీష్ ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్, నాట్ లైక్ ఐఎల్స్ కాకుండా వేరేది ఉన్నా కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ లైక్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ లేకున్నా కూడా కొన్ని యూనివర్సిటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాయి మనకి. రైట్. అలాగే జర్మనీలో ఎన్ని యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటే స్టూడెంట్స్ చాలా మంది జర్మనీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, సో అక్కడ ఎలా ఉంది ఆపర్చునిటీస్? జర్మనీలో మనకు 50+ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ లైక్ మోర్ ఓవర్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. జనరల్గా మనం చేసేవి అంటే జనరల్గా 50+ యూనివర్సిటీస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఇన్ సేమ్ యాజ్ లైక్ వాళ్ళ రిలేటెడ్ ప్రోగ్రామ్ అయినా ఆర్ అపార్ట్ ఫ్రమ్ దే వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అయినా బోత్ ఆర్ అవైలబుల్. ఈజీ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ థింగ్. వన్స్ కంప్లీటెడ్ విత్ ద మాస్టర్స్ అంటే మనకు ఈజీ సెటిల్మెంట్ ఆప్షన్తో పాటు వన్స్ స్టడీ కూడా చేయొచ్చు, జాబ్ కూడా చేయొచ్చు. కాదు ఇన్ ద జాబ్ పీరియడ్ లైక్ వీ డోంట్ వాంట్ టు స్టే ఓవర్ దేర్ అంటే వీ హ్యావ్ అ ఛాన్స్ టు లైక్ మైగ్రేట్ టు ద అదర్ కంట్రీస్ ఆల్సో. అండ్ 2 years మాస్టర్ ఎక్కడ ఉన్నామో మనం పబ్లిక్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకున్నా ఇన్ దాట్ లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనకు షెంజెన్ వీసా ఉంది, అది కూడా బిగ్ అడ్వాంటేజ్ టు అస్ వేర్ వీ కెన్ మైగ్రేట్ టు ద అదర్ కంట్రీస్. రైట్. అలాగే జర్మనీలో 2 years కోర్స్ జాయిన్ అయినప్పుడు మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, అవి ఎలా చూపించుకోవాలి? లివింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నామంటే ఇక్కడ డిఫరెంట్ కంపేరింగ్ టు ద అదర్ కంట్రీస్ చూసుకున్నాం మనం. లిక్విడ్ క్యాష్ చూపించాలి ఆర్ సేవింగ్స్ చూపించాలి అంటే ఇక్కడ మనకు ఒక అకౌంట్ ఫస్టే క్లియర్ చేసుకోవాలండి. లైక్ వీల్ క్రియేట్ అకౌంట్ యువర్ లైక్ బ్లాగ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది మనకు. దాంతోపాటు మనం ఫస్ట్ జనరల్గా 11,000 చేంజ్ యూరోస్లో మనం అమౌంట్ చూపించుకుంటాము. ఆ అమౌంట్ని సర్టన్ అక్కడ వెళ్ళాక జర్మనీలో యాజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చూపించుకుంటాము. యాజ్ పర్ మంత్ ఆర్ ఎలా ఉందో ఆ బ్లాగ్ అకౌంట్ నుంచే మనం స్పెండ్ చేస్తాము అమౌంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆ అమౌంట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ పరంగా కానీ అండ్ ఈవెన్ దో సమ్ ఆఫ్ లైక్ రిక్వైర్మెంట్స్ అడిషనల్గా యాడ్ అయి ఉన్నాయి రీసెంట్ లైక్ నవ్ డేస్లో ఏంటంటే ఏపీఎస్ అనేది అపాస్టేషన్స్ ఉన్నాయి, మనకు లీగలైజేషన్స్ ఉన్నా దానికి కూడా మనం ఎక్సెలా నుంచి హెల్ప్ చేసి మొత్తం స్టూడెంట్ని గైడ్ చేసి ఏ లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వన్స్ మన ప్రొఫైల్ వచ్చిందంటే దాంట్లో మనకు ఎలా ఒక స్టూడెంట్ మొత్తం ప్లాన్ చేసి అకాడమిక్కి ఇక్కడ నుంచే ప్లాన్ చేసి ఎలా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు ఆ ప్లాన్ని అనేది వీ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ ఏంటంటే ఏపీఎస్ ఉన్నా అపాస్టేషన్స్ ఉన్నా లైక్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి మనకు, అవి అన్నీ కూడా మనం ఇక్కడ నుంచే చేసుకుంటామండి. రైట్. అలాగే వీసా అప్లికేషన్ ప్రొసీజర్లో ఏదైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారా? దానికి ఒక స్టూడెంట్కి ఎక్సెల్లా ఎలా హెల్ప్ చేస్తుంది? డెఫినెట్గా ఫస్ట్ థింగ్ జర్మనీ అంటే ఇంటర్వ్యూ ఉండదు. సో దెర్ ఈస్ నో అప్లికేషన్ ఫీజెస్ హియర్ అండ్ ఈవెన్ దో లైక్ నో ఇంటర్వ్యూస్ ఫర్ ద వీసా. సో ఇఫ్ ఇన్ కేస్ సమ్ ఆఫ్ యూనివర్సిటీస్ తీసుకుంటే ప్రీ ఇంటర్వ్యూ బిఫోర్ రిలీజింగ్ లైక్ ఆఫర్ అనేది కొన్ని అడిషనల్గా జస్ట్ యాడ్ అవుతాయి, కానీ ఇంటర్వ్యూ అనేది ఏం లేదండి వీసాకి. సో ఈజీగా డ్రాప్ చేసి వెళ్ళొచ్చు. మనం అకాడమిక్ డాక్యుమెంట్ తీసుకొని జస్ట్ వెళ్ళి ఈఎఫ్ఎస్కి సబ్మిట్ చేయాలి, అంతే ఉంది. రైట్. యా. సో వీసా అప్లికేషన్లో ఫైనాన్షియల్స్ ఎలాంటివి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందంటారు? మనం ఏమేమి చూపించాలి? ఫినాన్షియల్స్ వచ్చేసి ఇప్పుడు బ్లాగ్ అకౌంట్ డిస్కస్ చేసాము. సో ఆ బ్లాగ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అవి చూపిస్తాము. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ దాంతోపాటు అడిషనల్ మాకు లోన్ ఉంది ఆర్ ఎస్ లైక్ మేము సేవింగ్స్ చూపించుకుంటాము అంటే ఆ సేవింగ్స్లో మనం జనరల్గా ఒక 12 to 15 lakhs వరకు ఆ అమౌంట్ కూడా చూపించుకోవచ్చు అండి డిపాజిట్ పే చేసిన తర్వాత. రైట్. అలాగే ఈ ట్యూషన్ ఫీజ్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ స్టూడెంట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ లాంటివి ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా?
ఎస్ యాక్చువల్లీ స్టూడెంట్ లోన్ ఇక్కడ ఏదైనా కంట్రీ ఉండని మనకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ ది గవర్నమెంట్. సో హియర్ లైక్ ఈవెన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ బోత్ ఎవరైనా ఉన్ని మనకు ఆఫర్ ఉంది అంటే జనరల్గా లోన్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా లైక్ collateral and non-collateral loans ఉన్నాయి. Based on the profile criteria, definitely they are having the opportunities to get the scholarship also. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నామంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గెట్ స్కాలర్షిప్, అకామిడేషన్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ సేమ్ మీన్ వైల్ మనం డిఫరెంట్ యూనివర్సిటీస్ చూస్తున్నాం ప్రోగ్రాంలో అంటే వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీలో మనకు స్కాలర్షిప్స్ యాడ్ అయ్యి లైక్ డిడక్ట్ అయ్యి వస్తాయండి దాంట్లో. రైట్. అలాగే ఎడ్యుకేషన్ లోన్ అంటే ట్యూషన్ ఫీజ్ ఎంతవరకు ఉంటుంది? ఆ టర్మ్ ఫీజ్ మొత్తం ఎడ్యుకేషన్ లోన్ వచ్చేలాగా ఫెసిలిటీ ఉంటుందా? దానికి మనం ఎలాంటి ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేయాలి? ట్యూషన్ ఫీకి లైక్ ఫైనాన్షియల్స్ కాకుండా వన్స్ మనకు ట్యూషన్ ఫీ ఉందంటే డిపాజిట్ లైక్ ఫుల్ ఓవర్ లైక్ కంప్లీట్ ట్యూషన్ ఫీ కాకుండా 1 సెమ్ పరంగా మనం పే చేసుకోవచ్చు. 9 to వీ కెన్ సే లైక్ రేర్ ఉన్నా మనకు ఎంత లో ట్యూషన్ ఫీలో అయితే మనం ప్రోగ్రామ్ మాస్టర్స్ కంప్లీట్ చేయము. బట్ ఇయర్ జర్మనీ ప్రొవైడింగ్ లైక్ లో ట్యూషన్ ఫీ ఆల్సో, లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లో ట్యూషన్ ఫీ అలాంగ్ విత్ దట్. సో జనరల్గా చెప్పుకున్న మనం 8 to 12 lakhs ఇన్ బిట్వీన్లో మనకు అకాడమిక్ అనేది కంప్లీట్ అవుతుందండి. రైట్. అలాగే ఒక స్టూడెంట్ జర్మనీకి వెళ్ళాలి అంటే స్టడీస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, సో వెళ్ళాలి అనుకున్న పర్సన్ మొదట ఏం తెలుసుకోవాలి జర్మనీ గురించి? ఫస్ట్ మనం ఒక్క లైక్ థాట్ వచ్చింది జర్మనీ వెళ్ళాలి అని స్టూడెంట్స్ని, దాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళ క్రైటీరియా చూసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకి సూటబుల్ అయ్యే థింగ్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఓకే దీస్ ఆర్ ద ఆప్షన్స్ వీ కెన్ గెట్ అంటే బిఫోర్ ప్రీ ప్లాన్ చేసుకొని ఒక 6 months బిఫోర్ పెట్టుకున్నా కూడా ఈజీగా వాళ్ళకు అడ్మిషన్ వచ్చి వీసా ప్రాసెస్కి వెళ్ళి అసిస్టెన్స్ ఆఫ్ లైక్ PR లేకపోతే సెటిల్మెంట్ ఓవర్ దేర్ ఆర్ లైక్ మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కంప్లీట్గా ఒక ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండి. రైట్. అలాగే జర్మనీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే రిమైనింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, కెనడా, ఆస్ట్రేలియా, ఇలా ఇక్కడ అప్లై చేసే వాళ్ళకి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? అంటే వీళ్ళు చేసే ఇంటర్వ్యూస్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, ఏంటి వేరియేషన్? ఫస్ట్ వేరియేషన్ ఇంటర్వ్యూ వేర్ వీఆర్ నాట్ హ్యావింగ్ హియర్ ఇన్ అదర్ లైక్ చెక్ చేసుకున్న యూఎస్ఏలో రిజెక్షన్ అవుతుంది ఆర్ ఎల్స్ లైక్ ఏం క్వశ్చన్ అడుగుతారు, ఒక థాట్ ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది స్టూడెంట్స్లో. బట్ జర్మనీలో మనకు రిజెక్షన్ ఛాన్సెస్ లేవు. ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ ఉంది, గుడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వీసాస్ లైక్ అండ్ ఈవెన్ దో మనకు ఇంటర్వ్యూ కాకుండా లైక్ లో కాస్ట్ ఉంటుంది, హైయెస్ట్ రేట్ని బట్టి కాదు. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో లెస్ ఉన్నాయండి కంపేరింగ్ టు ద అదర్ కంట్రీస్ వేర్ వీ హ్యావ్ టు షో 30-40 lakhs. హియర్ ఓన్లీ వీఆర్ జస్ట్ షోయింగ్ అప్ టు 10 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ అవర్ అకౌంట్. అండ్ ఈజీగా అసిస్టెంట్ని బట్టి అండ్ like suitable programs or universities where we can easily select the universities and move on to that. And visa ki vachesi rejection kaakunda like ఈజీగా షంజన్ వీసా అనేది ఉంది మనకు ఇక్కడ. సో విత్ దట్ వీసా మీరు మోర్ ఓవర్ 26 కంట్రీస్కి మూవ్ అవ్వడానికి ప్లాన్ లైక్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ లైక్ ఆఫ్టర్ యువర్ మాస్టర్స్. రైట్. అలాగే ఒక స్టూడెంట్ అంటే ఒక ఎంప్లాయీ ఇక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీ గ్యాప్ తీసుకొని మళ్ళీ మాస్టర్స్ చేయడానికి అక్కడికి వెళ్ళాలంటే ఏ వీసా అప్లై చేస్తే బెటర్ అంటారు, స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ? ఎంప్లాయీ ఉంది అంటే గ్యాప్ అండ్ వాళ్ళ ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ కంప్లీటెడ్ ఇన్ ద 2018 అనుకోండి, ఆ గ్యాప్ని బట్టి వాట్ దే హ్యావ్ డన్ దాన్ని జస్టిఫై చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ని బట్టి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది సో జాబ్కే వెళ్ళాలా అని కాకుండా దే కెన్ గో హెడ్ విత్ ద మాస్టర్స్. హూ ద స్టూడెంట్ బ్యాచిలర్ కంప్లీట్ చేశారు ఇక్కడ అంటే దే కెన్ గో హెడ్ విత్ ద మాస్టర్స్. ఈవెన్ దో మాస్టర్ చేసిన వాళ్ళు కూడా డబల్ మాస్టర్స్ చేయడానికి అవైలబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు హూ వాజ్ లైక్ లుకింగ్ ఫర్ ద అపార్ట్ ఫ్రమ్ ద జాబ్ మనకు అక్కడ మళ్ళీ ఎలా ఉంటుందండి, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆర్ వీ హ్యావ్ టు సెటిల్ దేర్ అంటే దానికి కూడా వీ హ్యావ్ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ ఫర్ ది వర్క్ పర్మిట్స్ ఆల్సో లైక్ ఇమిగ్రేషన్ పర్పస్ ఆల్సో ఇన్ ద జర్మనీ. దట్ థింగ్ ఆల్సో ఎక్సెల్ ఆర్ ప్రొవైడింగ్. రైట్. అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు జర్మనీలో క్లైమాటిక్ కండిషన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందా, అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మెయిన్లీ ఫుడ్ కూడా మనకు వేరీ అవుతుంటుంది కదా? యా. సో బట్ హియర్ ఫస్ట్ థింగ్ అకామిడేషన్ వచ్చేసి డెఫినెట్గా ఒక స్టూడెంట్ని ఫస్ట్ సేవ సైట్ పెట్టడానికి ఇన్ క్యాంపస్ అకామిడేషన్ కూడా ఉంది మనకు. సో ఇన్ క్యాంపస్ అకామిడేషన్లో ఒక సర్టన్ టైం పీరియడ్ ఒక 2 months 3 months ఉంటున్నాము అంటే ద స్టూడెంట్ కెన్ లైక్ అడ్జస్ట్ ఓవర్ దేర్. ఫస్ట్ లైక్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, డిఫరెంట్ అట్మాస్ఫియర్
అట్మాస్ఫియర్ కల్చర్ డిఫరెంట్ కాకుండా వెల్కమింగ్ కల్చర్ ఉంది అక్కడ. సో దాన్ని బట్టి డెఫినెట్గా స్టూడెంట్ మోల్డ్ అవ్వచ్చు. అండ్ ఫుడ్ అండ్ ఆల్ దట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి లైక్ యాజ్ పర్ అవర్ థింగ్. యా. సో అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ వైజ్ జర్మనీ ఎంత సేఫ్ ప్లేస్ అంటారు? డెఫినెట్గా ఉందండి. ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వెళ్తున్నారు అంటే దే ఆర్ వామ్లీ వెల్కమ్. ఫస్ట్ థింగ్ లైక్ రెస్పాన్సిబుల్గా తీసుకొని హౌ దే హ్యావ్ లైక్ మనకు ఇక్కడ ఎలా ఉందో అకాడమిక్ పరంగా ఆర్ ఇస్ లైక్ కల్చర్ పరంగా దట్ ఆల్సో a safest country where we can suggest to the students to go for the studies and even though job opportunities or is like immigration process అయినా. రైట్. అలాగే ఎక్సెల్లా గ్రూప్ ఇంకా ఏమేం సర్వీసెస్ అందిస్తుంది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి? అబ్రాడ్కి ట్రైనింగ్తో పాటు మనం కంప్లీట్ గైడెన్స్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఈవెన్ ఫర్ ద వీసాస్ ట్రైనింగ్స్ అయినా ఆర్ ఇట్స్ లైక్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ట్రైనింగ్స్ చూసుకుంటున్నా. లైక్ స్టూడెంట్ హూ డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆర్ ఎల్స్ కమింగ్ విత్ అ జీరో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్, దట్ ఆల్సో వీఆర్ హెల్పింగ్ అవుట్. అండ్ కంప్లీట్ ప్రాసెస్ లైక్ అడ్మిషన్ టు వీసా until they get the visa, XLI is going to help out them in the entire process with any of interview or any of the hurdles. We are going to help them out. And even pre-departure services అయినా we are going to provide, like ఇక్కడ ఉన్నప్పుడు tickets అవి చూసుకుంటున్నాము, or else like post departure services when the student went and they flying, we are going to provide the post departure services also. రైట్. అలాగే అబ్రాడ్లో మాస్టర్స్ కావచ్చు, సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు మెంటల్లీ ఆర్ ఫైనాన్షియల్ వైజ్ రెడీగా ఉండాలి అంటారు? ఏ ఏజ్ నుంచి ఆర్ ఏ స్టేజ్ నుంచి? బ్యాచిలర్ చేస్తున్నారు అంటే దే కెన్ స్టార్ట్ అండి. నా క్వెరీ విత్ ద పేరెంట్ థాట్ ఉంటుంది, ఆర్ ఇట్స్ లైక్ చిల్డ్రన్స్ థాట్ ఉంది. మనం ఒక సర్టన్ కంట్రీని కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఆర్ కంట్రీ సెలెక్ట్ అయిందంటే ఫైనాన్షియల్స్గా చూసుకుంటారు, ఫైనాన్షియల్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఆర్ ఇట్స్ లైక్ ఎంత కాస్ట్ అవుతుంది మనకి వెళ్ళడానికి వన్ కంట్రీకి. అంటే మనకు ఒక రైట్ పాత్లో ఎలా అంటే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఇన్ ద టైమ్ పీరియడ్ వాట్ యూ హ్యావ్ అసిస్టెడ్ ఇన్ ద టైం పీరియడ్ ప్రీ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నామంటే మనకు ఒక లైక్ సూటబుల్ కంట్రీ అయినా, సూటబుల్ లొకేషన్ అయినా, సూటబుల్ ప్రోగ్రామ్ అయినా వీ కెన్ సెలెక్ట్ ఇట్ అవుట్ అండ్ దే ఆల్సో కెన్ రీచెక్ విత్ దట్ థింగ్స్ అండ్ యూటిలైజ్ అండ్ ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ యాక్చువల్లీ. రైట్. అలాగే ఒక స్టూడెంట్కి అంటే ఇప్పుడు ఎక్సెలా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఓన్లీ జర్మనీ కాకుండా ఇంకా ఏ కంట్రీస్లో మీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయంటే? జర్మనీ కాకుండా యూఎస్ఏ, కెనడా, యూకే ఉంది మనకు, అండ్ యూరోపియన్ ఆల్ కంట్రీస్ చేస్తున్నామండి, అండ్ ఆస్ట్రేలియా, సింగపూర్. దీస్ ఆల్ లైక్ కంట్రీస్ వీఆర్ డీలింగ్ అండ్ మోర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఎక్సెలా అండ్ ఈజీలీ లైక్ సెటిల్డ్ ఆల్సో ఓవర్ దేర్. రైట్. అలాగే జర్మనీకి అండ్ యూఎస్ఏ, కెనడాకి ఏంటి వేరియేషన్, డిఫరెన్స్ ఏంటి మనం అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే? సెటిల్ అవ్వడానికి డెఫినెట్గా ఇప్పుడు యాజ్ వి డిస్కస్ లైక్ మనకు కెనడా ఉంది, ఐఎల్స్ కంపల్సరీ కానీ ఒక థాట్ని బట్టి ప్రొసీడ్ అవ్వరు. యూఎస్ఏకి వచ్చేసి ఒక ఇంటర్వ్యూ ఉంది అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ జర్మనీకి వచ్చేసి మనకు ఆల్ ఫెసిలిటీస్ ఇన్ వన్ కంట్రీ అనొచ్చు. సెటిల్ అవ్వడానికి అండ్ చదువుకోవడానికి అయినా, మనకు ఎర్న్ చేసుకోవడానికి అయినా, మనం జనరల్గా చెక్ చేసుకున్న మంత్లీ ఈజీగా వాళ్ళు 5 to 7 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. రైట్. అలాగే అంటే యుఎస్ఏ, కెనడాలో వీసా ప్రొసీజర్ త్వరగా వస్తుందా జర్మనీలో కంపేర్ చేసుకుంటే? జర్మనీలో అసలు వీసా ప్రొసీజర్ ఎలా? వీసా ప్రొసీజర్కి ఇక్కడ చాలా టైం పడదు యాక్చువల్గా. వన్స్ మనకు అడ్మిట్ వచ్చేసింది అంటే ఆఫర్ వచ్చేస్తుంది. ఆఫర్ వచ్చాక జనరల్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళకి వీసా ప్రాసెస్కి చేయడానికి. ఆ ప్రాసెస్ని బట్టి వీసా ఫీ జనరల్గా పే చేసుకుంటున్నాము. కంపేరింగ్ టు ద కెనడా అండ్ యూఎస్ఏ లో ఉంటుంది వీసా ఫీ కూడా ఇక్కడ. అది పే చేసుకొని జస్ట్ ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని అండ్ వాట్ ఎవర్ ద అపోస్టేషన్స్ ఆర్ ఏపీఎస్ అవి అన్నీ చేశాక అవి సబ్మిట్ చేసేస్తే జనరల్గా వీసా అసిస్టెంట్స్ అండ్ వీసా అప్రూవెన్స్ విత్ ఇన్ లైక్ 15 daysలో మనకు స్టేటస్ అనేది తెలిసిపోతుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫౌజియా గారు. జర్మనీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా మాతో షేర్ చేసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.